హాయ్ గైస్, ఈ వీడియోలో ఒక మల్టీమీటర్ అనేది ఉపయోగించి ఫ్యూజెస్ని ఎలా టెస్ట్ చేయాలో నేను చూపిస్తాను. జనరల్గా ఫ్యూజెస్ అంటే ఏంటో మీ అందరికీ తెలుసు కదా. మన ప్రోడక్ట్ కానీ లేకపోతే మన సర్క్యూట్ బోర్డు కానీ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు కానీ లేకపోతే ఓవర్లోడ్ జరిగినప్పుడు కానీ ఓవర్ కరెంట్ అన్నది డ్రా చేయకుండా ఈ ఫ్యూజెస్ అన్నవి ఓపెన్ అవుతాయి అనమాట. ఓపెన్ అవటం అంటే ఈ పాయింట్కి మధ్య ఈ ఫ్యూజ్ లోపల ఒక ఫిలమెంట్ అనేది ఉంటుంది. మన ప్రోడక్ట్ ఎప్పుడైతే ఓవర్ కరెంట్ని డ్రా చేస్తున్నప్పుడు దీని లోపల ఉన్న ఫిలమెంట్ హీట్ ఎక్కి బ్లో అవుతుంది. దాని ద్వారా మన ప్రోడక్ట్కి కానీ మన సర్క్యూట్ బోర్డుకి కానీ టూ మచ్ కరెంట్ అనేది వెళ్లకుండా ఈ ఫ్యూజ్ అన్నది ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకోసమే మనం ఫ్యూజెస్ని వాడతాము. సో ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఫ్యూజెస్లో చాలా రకాల ఫ్యూజెస్ ఉంటాయి. ఇలాంటి ఫ్యూజెస్ అన్నీ కూడా కన్జ్యూమర్ గ్రేడ్ ప్రొడక్ట్స్లో ఉంటాయి అనమాట. అంటే మన టేప్ రికార్డ్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్స్ అలాంటి వాటిలో ఇలాంటి ఫ్యూజెస్ ఉంటాయి. అవే ఇక్కడ చూపిస్తున్నవి వచ్చేసి ఇవేమో ఆటోమొబైల్ ఫ్యూజెస్ అనమాట. సో ఒక ఫ్యూజ్ యొక్క సైజు, ఫిజికల్ సైజుని బట్టి దాని యొక్క కరెంట్ క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది. సపోజ్ ఇక్కడ మీకు చూపిస్తున్న ఇవి వచ్చేసి ఫ్యూ మిల్లీ యాంప్స్ ఉంటాయి అనమాట. అంటే 350 మిల్లీ యాంప్స్, 500 మిల్లీ యాంప్స్ అలా ఉంటాయి. ఇక్కడ చూపిస్తుంది ఇది వచ్చేసి ఫ్యూ యాంప్స్, 2 యాంప్స్, 3 యాంప్స్ వరకు ఉంటుంది. ఇక్కడ చూపిస్తుంది ఇది వచ్చేసి 20 యాంప్స్, 30 యాంప్స్ అలాంటి సైజెస్ ఉంటాయి అనమాట. సో సిమిలర్లీ వీటిల్లో కూడా ఆటోమొబైల్ ఫ్యూజెస్లో కూడా ఇదేమో 10 యాంప్స్, ఇది 50 యాంప్స్, ఇదేమో 20 యాంప్స్ వరకు ఉంటాయి. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా జనరల్గా ఫ్యూజెస్ మీదనే మార్కింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఈ ఫ్యూజ్ వచ్చేసి 20 యాంప్ ఫ్యూజు, అలాగే ఈ రెడ్ కలర్ వన్ వచ్చేసి 10 యాంప్ ఫ్యూజు. సో దీని మీద మార్కింగ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఆ మార్కింగ్ని బట్టి దాని యొక్క కరెంట్ క్యారింగ్ కెపాసిటీ ఏంటో మీకు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక మల్టీమీటర్ అన్నది ఉపయోగించి ఫ్యూజెస్ని ఎలా టెస్ట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ దానికోసం మన మల్టీమీటర్ని కంటిన్యూటీ టెస్టింగ్లో పెట్టుకోండి. అంటే కంటిన్యూటీ టెస్టింగ్ అంటే ఇలా బజర్ సౌండ్ దగ్గర పెట్టుకోండి. టెస్ట్ ప్రోబ్స్ని తీసుకుని బ్లాక్ వన్ యాజ్ ఇట్ ఈజ్గా కామన్లో పెట్టుకోండి, ఎప్పుడు పెట్టుకున్నట్టే. రెడ్ వన్ వచ్చేసి ఇటుపక్క అనమాట, ఎందుకంటే బజర్ సింబల్ ఇటుపక్క ఉంది కాబట్టి ఇటుపక్క పెట్టుకుంటాం. ఇప్పుడు ఒక ఫ్యూజ్ తీసుకుని ఒక ప్రోబ్ని ఇటుపక్క, ఒక ప్రోబ్ ఇటుపక్కన టచ్ చేస్తే బజ్జింగ్ సౌండ్ వస్తుంది. బజ్జింగ్ సౌండ్ వస్తుంది అంటే ఈ ఫ్యూజ్ బాగానే పనిచేస్తుంది అని అర్థం. ఇప్పుడు ఈ ఫ్యూజ్ తీసుకుని టెస్ట్ చేద్దాం. ఇది కూడా బజ్జింగ్ సౌండ్ వస్తుంది అంటే ఈ ఫ్యూజ్ కూడా బాగానే పనిచేస్తుంది. ఇప్పుడు ఆటోమొబైల్ ఫ్యూజ్ని కూడా సిమిలర్గా టెస్ట్ చేయొచ్చు. ఫ్యూజ్ని తీసుకుని దాని యొక్క 2 టెర్మినల్స్ని ప్రోబ్స్ 2 టెర్మినల్స్కి కనెక్ట్ చేస్తే బజ్జింగ్ సౌండ్ వస్తుంది. సో ఈ ఫ్యూజెస్ అన్నీ కూడా బాగానే పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ నా చేతిలో ఉన్న ఈ ఫ్యూజ్ వచ్చేసి కాలిపోయింది అనమాట. నేను ఇందాక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఈ ఫ్యూజ్ కాలిపోయింది. సో దీన్ని ఇప్పుడు కనుక మనం టెస్ట్ చేస్తే దీనికి బజ్జింగ్ సౌండ్ రాదు. ఇలా డైరెక్ట్ కనెక్ట్ చేసి ఈ 2 ప్రోబ్స్ని కనెక్ట్ చేస్తే బజ్జింగ్ సౌండ్ వస్తుంది. బట్ ఇక్కడ కనెక్ట్ చేస్తే మాత్రం బజ్జింగ్ సౌండ్ రావట్లేదు అని అంటే ఈ ఫ్యూజ్ కాలిపోయింది అనమాట. కావాలంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే దాని యొక్క ఫిలమెంట్ చూడండి, నల్లగా మాడిపోయింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఇంకా చూడాలి అని అనుకుంటే నా ఛానల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి చాలా వీడియోస్ ఉన్నవి, వెళ్ళండి చూడండి, నేర్చుకోండి.